నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఖనిజ శాఖ ఎండీగా అయితే వెంకటరెడ్డి గారిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తను ఆ వెంకటరెడ్డి గారు పూర్వం ఆ శాఖకి ఎంత నష్టం చేకూర్చారు, ఎన్ని అవకతవకలు చేశారు అనేది అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఎంత నష్టం చేకూర్చారు అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే వెంకటరెడ్డి గారిని, అంటే ఖనిజ శాఖల ఎండి వెంకటరెడ్డి గారిని అయితే తనని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేశాక ఇప్పుడు తను చేసిన ఒక్కొక్కటి అయితే ఎన్ని అవకతవకలు చేశారు, ఆ సంస్థకి ఎంత నష్టం చేశారు అనేది అయితే మనకి బయటకు వస్తున్నాయి. అసలు ఎందుకు ఇన్ని గణం, అంటే ప్రభుత్వాన్ని కూడా ఎందుకు ఇంత మోసం చేశారని. అసలు ఈ వెంకటరెడ్డి మీకు తెలుసా, ఇన్ఛార్జ్ ఎండి ఆయన. వేరే చోట నుంచి తీసుకొచ్చాయని మనం నిన్న చెప్పుకున్నామండి. ఇన్ఛార్జ్ ఎండిగా ఉన్న వ్యక్తి ఇట్లా నిర్ణయాలు తీసేసుకుంటాడా? మధ్యప్రదేశ్లోని సింగ్రౌలికి చెందిన సులియారీలోని ఏకంగా ఎన్ని హెక్టార్లు తెలుసా, 1298 హెక్టార్లకు సంబంధించిన బొగ్గు తవ్వకాలకు సంబంధించి ఎన్ని అవకతవకలు చేశాడంటే ఆయన ఆదానికి ఇవ్వడం కోసం. అంటే రూల్స్ పక్కకు పెట్టేశాడు. కొత్తగా ఏం చేశాడు, మొత్తం 41 కంపెనీలు బిడ్ కోసం వచ్చాయి. వస్తే మీరు 250 కోట్లు డిపాజిట్ చేయాలని ఒక రూల్ తీసుకొచ్చి, అంటే ఎవడు చేయలేడు కదా అంతా. సో ఆదానినే చేసింది. చేస్తే ఆదానికి ఇచ్చేసి వాళ్ళకి ఎక్స్ట్రా, అంటే 1% ఎక్స్ట్రా ఇచ్చేలాగా వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఆదాని వాళ్ళు. అది కాకుండా ఈ 250 కోట్లు త్రైమాసికం, అంటే ప్రతి 3 నెలలకి వీళ్ళకి వెనక్కి ఇచ్చేస్తామని. మామూలుగా ఒప్పందం ప్రకారం 3 ఏళ్ళు అయ్యాక 250 కోట్లు ఇవ్వాలి. కానీ ఈ వెంకటరెడ్డి అత్యుత్సాహం ఆదానికి మేలు చేశాడు. అంటే ఏపీఎండిసికి వదిలేసి, అంటే మనకి ప్రభుత్వానికి మేలు చేయకుండా ఆయన ఆ ఆదానికి మేలు చేసి ప్రతి 3 నెలలకి 25 కోట్లు చొప్పున ఇచ్చేసి, మామూలుగా ఈ 250 కోట్లు ఏం చేశాడు, రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో చెయ్యాలని జగన్మోహన్ రెడ్డి చెప్పాడని అందులో మళ్ళీ డిపాజిట్ 250 కోట్లు అక్కడ వేసేసి అది వచ్చి 5% ఇస్తుంది వడ్డీ. సో ఇతనికి 25 కోట్లు ప్లస్ 8.5 కోట్లు వడ్డీ, 3.5% ఎక్స్ట్రా వీళ్ళు చెల్లించారు. అంటే అక్కడ 5% అయితే ఇక్కడ ఇంకా 3.5 వేసి 8.5%తో పాటు 25 కోట్లు ప్రతి త్రైమాసికంలో ఇచ్చారు. అట్లా 150 కోట్లు చెల్లించేశాక వీళ్ళు ఏం చేశారు, అధికారులు ఒప్పుకోలే మిగతా 100 కోట్లు ఇవ్వడానికి. మీరు బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే మేము ఇస్తామని. వెంకటరెడ్డి ఎంత ట్రై చేసినా కూడా ఆర్థిక శాఖ అధికారులు ఒప్పుకోలేదు. మీరు అలా ఎలా ఇచ్చేస్తారు, అది మొత్తం అయితే కానీ అసలు ఇవ్వకూడదు, మీరు 150 కోట్లు ఇప్పటికే ఇచ్చేశారు, 100 కోట్లు అతను బ్యాంక్ గ్యారంటీ చూపిస్తేనే ఇస్తామని. సో ఇది అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఆదాని ఏమంటున్నాడు, మీరు నాకు అది ఇచ్చేసేయాలి 100 కోట్లు ఒప్పందం ప్రకారం అని. ఎవడు ఒప్పందం చేసుకున్నాడు? గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి ఈ ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అంటే ఈ వెంకటరెడ్డి లీలలు చూస్తున్నారు కదా మీరు. మరి వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి వెంటనే జైల్లో పెట్టాలా అక్కర్లేదండి? అసలు ఆ ప్రభుత్వం ఆలోచించాలా? కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించకుండా ముందు నిర్ణయం తీసుకోవాలి. ఎవరిని అసలు మనం జాలి పడక్కర్లేదండి. ఇప్పుడు వైసీపీ 5 ఏళ్ల హయాంలో చేసిన ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ప్రజలకి రక్తం మరిగిపోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, బీపీలు పెరిగితే కొడతారు, తిరగబడతారు అన్నాడు కదా. వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు కావచ్చు. అంటే మీరు అక్రమాలు చేసి తిరగబడతారు, ఇక్కడ మీరు చేసిన అక్రమాలకు ప్రజలు తిరగబడాలి. వీళ్ళకి రక్తం మరిగిపోయి వీళ్ళకి బీపీ పెరిగి, అంటే ఏం సెట్ చేసావు నువ్వు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో? నువ్వు ఏం సెట్ చేసావు? అన్ని ఇవే కదా. ఏ శాఖ తీసుకో, నువ్వు అవినీతి, అక్రమాలు, తర్వాత తిట్టడాలు, అడ్డగోలుగా మాట్లాడాలు, నువ్వు రెచ్చగొట్టడాలు, నువ్వు కార్యకర్తలు రెచ్చగొట్టి వాళ్ళకి బీపీ వస్తే కొడతారు, బీపీ వస్తే తిడతారు. నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వు వీధి సైడ్ రౌడీలా లేడు? నువ్వు ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతావా? నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే, అసలు వెంకటరెడ్డిని తీసుకురావడం ఒక తప్పు అయితే ఒక ఇన్ఛార్జ్ ఎండి ఇన్ని నిర్ణయాలు ఎలా తీసుకుంటాడు? అసలు ఆదాని మనకెవరండి? నువ్వు రిలయన్స్ వాళ్ళని తిడతావు, మళ్ళీ రిలయన్స్తో నీకు కావాల్సినవన్నీ చేసుకుంటావు, రిలయన్స్ తోటి మళ్ళీ సత్సంబంధాలు కొనసాగిస్తావు. మొన్న పెళ్ళికి కూడా వెళ్ళావు. సరే పెళ్ళి వేరనుకోండి, అది మనం వ్యక్తిగతంగా అనుకుందాం. కానీ తాడేపల్లికి వచ్చారు కదా రిలయన్స్ వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ తండ్రి విషయంలో వాళ్ళు ఆ రోజు నా తండ్రి చావు కారకులు అని చెప్పి ఆ రోజు గగ్గోలు పెట్టేశావు. ఈ రోజు మళ్ళీ నీకు వాళ్ళు పనికొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి తన అవసరాల కోసం, తన రాజకీయ స్వార్థం కోసం, లేకపోతే తన రాజకీయ ఎదుగుదల కోసం
ఏదైనా చేస్తాడు, ఎవరినైనా రాణిస్తాడు, ఎవరినైనా నెత్తిన పెట్టుకుంటాడు. ఇప్పుడు మొత్తం అసలు ఒక్కొక్క రెడ్డి విషయాన్ని మనం తీసుకుంటే వాసుదేవరెడ్డి కావచ్చు, ఇప్పుడు ఈ వెంకటరెడ్డి కావచ్చు, జవహర్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, సకల శాఖ మార్చులు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఆల్ రెడ్డిస్. మీరు ఎవరైనా తీసుకోండి. మరి మొన్న కూడా విజయసాయి రెడ్డి టీటీడీ గురించి మాట్లాడతాడు. అర్హత ఉందా మాట్లాడటానికి నీకు? పోస్టులేవో ఇస్తారని. పోస్టులే కదా, వాళ్ళు ఏం తప్పులు చేయలేదుగా, వాళ్ళు అక్రమాలు చేయలేదుగా. ఏదో అసలు ఎందుకు ఈ క్యాస్ట్ తీసుకొచ్చిందే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాకండి. రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఎంతో మందికి ఆయన ఇచ్చాడు. ఆయనకు నచ్చిన వాళ్ళకి రెడ్లకి ఇచ్చాడు, తనకి హెల్ప్ చేశారు అనుకున్న వాళ్ళందరికీ ఆయన మంచి చేశాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి. అంతవరకు తీసుకోండి. సరే మీరు చేశారు, మీ ఇష్టం. ఈ కులాలు ఎందుకమ్మా ఈ ఆంధ్రప్రదేశ్లో? కుల రాజకీయాలు ఎందుకు, దేనికి పనికొస్తాయి? ప్రజల మధ్య ఎందుకు చిచ్చు పెడుతున్నారు మీరు? కలిసిమెలిసి బతకాలి. జనసేనని తెలుగుదేశాన్ని ఎలా విడగొట్టాలి, కాపులకి కమ్మ వాళ్ళకి ఎలా కుల చిచ్చు పెట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు గమనించారు, వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి ముందు నుంచి కూడా వాళ్ళు ట్రై చేశారు కదా. అంటే భయం. నేను ఒంటరిగా వచ్చాను అంటాడు, సింహాన్ని అంటాడు. మళ్ళీ ఎందుకు ఇలాగా నక్కజీతులన్నీ చేయటం? రాజకీయాలు ఎప్పుడు కూడా హుందాగా చేయాలి. నువ్వు రాజకీయం చెయ్యి, చక్కగా చెయ్యి, కానీ ఇట్లా కాదు కదా. నీ రాజకీయ దాహానికి, నీకుండే అదేమనాలి డబ్బు వ్యామోహానికి ఇన్ని శాఖలు బలైపోయాయి. ఇంత రాష్ట్రానికి ఆస్తి నష్టం జరిగింది. ఇన్ని భూములు మీరు కబ్జా చేసేసారు. ప్రజల భూములు, లేకపోతే నిజంగా ఎంత బలవంతంగా లాక్కున్నారో మనం చూస్తున్నాం. ఒక్కొక్కళ్ళు ఈరోజు ఎంతమంది బయటకు వచ్చారమ్మా? ఆ రోజు మదనపల్లిలో రెవెన్యూ శాఖకి పోటెత్తారా? ఏదో మనం చూడండి, మీరు ఏదైనా ఉచితాలు ఇస్తే వస్తారు జనాలు, అట్లా కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చారు. వాళ్ళ భూములు ఆక్యుపై చేశారని. ఈ ఒక్కటి చాలదా? అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికిరాడు ముఖ్యమంత్రిగా అని చెప్పటానికి మనకి ఇది ఒక్కటి చాలదా ఆయన జైల్లో పెట్టమని చెప్పటానికి? ఈ ఒక్క విషయం చాలు మొత్తం పెద్దిరెడ్డిని, మిథున్ రెడ్డిని, తర్వాత జగన్మోహన్ రెడ్డిని జైల్లో పడేయడానికి. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే అనేక సార్లు అంటే వస్తున్నాయి. ప్రభుత్వం అంటే మారిపోయి 40 రోజుల చేంజ్ అంటే 2 నెలలు అవుతుంది. అయినా కూడా ఎట్లా ఉందంటే వీళ్ళు ఇంకా భయపడట్లేదు. వీళ్ళు చేసేవి వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకా వైసీపీ ప్రభుత్వం ఆగడాలు అయితే తగ్గలేదు. గతంలో చేసినవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అయినా కూడా ఇక్కడ భయం అనేది లేదు. మరి ఇక్కడ వీళ్ళకి అడ్డుకట్ట పడేది ఎక్కడ అంటారు? మరి భయం లేదంటే ప్రభుత్వం ఇంకా సీరియస్గా తీసుకోవట్లేదు. తీసుకోవాలి. ప్రభుత్వం ఇప్పుడు కొద్దిగా చర్యలు మొదలుపెట్టింది. అది సీరియస్గా ముందు ఒక 2-3 పెద్దవాళ్ళని వేసేస్తే జైల్లో, అప్పుడు మిగతా వాళ్ళు సెటరేట్ అవుతారు. ఇప్పుడు చూడండి ఎక్కడికక్కడ సర్దుకుని, ఇప్పుడు వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు? అమెరికా వెళ్ళిపోయాడా? తెలీదు. లేదు నిన్ననేమంటున్నారు, నేపాల్లో ఉన్నాడు చికోటి ప్రవీణ్తో అన్నారు. అంటే వీళ్ళు సర్దుకోవడానికి వీళ్ళు ఎందుకు అవకాశం ఇస్తున్నారు? మన ఎలక్షన్ రిజల్ట్ రాకముందే చెప్పేశాము, మీరు కన్నేసి ఉంచండి, ఫైల్స్ మాయమవుతాయి, మనుషులు పారిపోతారు చెప్పాం మనం. వీళ్ళు ఎందుకు అంత సీరియస్గా తీసుకోవట్లేదు? దే హ్యావ్ టు.